కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్థిక సర్వే బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ మోడల్ విజయానికి సాక్ష్యమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్ అబద్ధపు దుష్ప్రచారానికి ఆర్థిక సర్వే నివేదిక చెంపదెబ్బ లాంటిదని కౌంటర్ ఇచ్చారు. ఆర్థిక స్వావలంబన, వ్యవసాయ ప్రగతి, మహిళా శక్తీకరణ, నీటి పారుదల వంటి అన్ని రంగాల్లోనూ బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని సర్వేతో స్పష్టమైందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాక గత ప్రభుత్వంపైన చేస్తున్న అవాస్తవాలను ఆర్థిక సర్వే ఎండగట్టిందని పేర్కొన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా 10 ఏళ్ల తెలంగాణ ప్రస్థానాన్ని, అభివృద్ధిని కొనసాగించి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు కేటీఆర్. కేంద్ర ఆర్థిక సర్వే కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాలకు సరైన సమాధానం ఇచ్చిందని చెప్పారు కేటీఆర్. ఆర్థిక సర్వే ప్రకారం తెలంగాణ స్వంత ఆదాయ వనరుల్లో దేశంలోని అగ్రస్థానంలో ఉందన్నారు. సేకరించుకుందని స్పష్టం చేశారు. కేంద్రంపై ఆధారపడకుండా 88% ఆదాయాన్ని స్వయంగా తెలంగాణ పెంచుకోవడం బీఆర్ఎస్ హయాంలో అమలైన ఆర్థిక పరిపాలన నైపుణ్యానికి నిదర్శనమన్నారు. తెలంగాణలో 90%కు పైగా సాగు భూమి, నీటి సదుపాయాన్ని పొందుతోందని సర్వే చెప్పిన వాస్తవమన్నారు. ప్రతిపక్ష పార్టీలు కాళేశ్వరంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని సైతం ఆర్థిక సర్వే గట్టి సమాధానం ఇచ్చిందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగం దేశంలోని అగ్రస్థాయిలో కొనసాగుతుండడం బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటిపారుదల ప్రణాళికల విజయానికి చూపిస్తున్నాయన్నారు కేటీఆర్. మహిళా పారిశ్రామికవేత్తల ప్రోత్సహించేందుకు 2017లో గ్లోబల్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్లో ప్రకటించిన వి హబ్ ఇప్పుడు దేశానికి ఆదర్శంగా నిలుస్తుందన్నారు కేటీఆర్. తెలంగాణ దేశంలోనే 100% తాగునీటి సరఫరా అందించిన తొలి రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచిందని, మిషన్ భగీరథ ప్రాజెక్టు ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. సర్వే ప్రకారం హైపర్ క్యాపిటల్ వాల్యూతో తెలంగాణ సేవల రంగంలోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని, తెలంగాణ ఐటీ, స్టార్టప్, ఫినెక్ట్ రంగాల్లో అత్యుత్తమ రాష్ట్రంగా ఎదిగిందన్నారు. గ్లోబల్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపడం బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక, పారిశ్రామిక అభివృద్ధి వేగంగా కొనసాగిందనడానికి నిదర్శనమన్నారు. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తప్పుడు ప్రచారాన్ని ఆర్థిక సర్వే తిప్పికొట్టాయని, తెలంగాణ ప్రగతిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా ఆర్థిక సర్వే వంటివి కాంగ్రెస్కు కనువిప్పు కలిగిస్తాయన్నారు. కేసీఆర్ గుర్తులు, తెలంగాణకు ఆయన అందించిన ఫలాలను ఎవరూ చెరపలేరని కేటీఆర్ స్పష్టం చేశారు.